గ్రంథాలు తెరుద్దాం. కీర్తనల గ్రంథం 95వ కీర్తన 7వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. Psalm 95 and verse 7. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. బైబిల్లో ఉన్న మాట రండి. ఈ మాట చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదా. మానవ జీవితంలో కొన్ని పదాలు ప్రతిరోజు ఎక్కడో చోట వాడుతూనే ఉంటారు. రండి అనే మాట. నేను ఒకసారి ఎక్కడో వాక్యం చెప్పి కారులో ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉంటే రోడ్డు ప్రక్కన ఒక పెద్ద బోర్డు చూశాను. కొంచెం స్లోగా వస్తున్నాం, అదంతా కూడా కొంచెం కర్వ్స్ ఉన్న రోడ్డు. అది స్లోగా ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉంటే ఆ బోర్డు ఏమనుందంటే రండి అని ఉంది. ఫస్ట్ వర్డ్ చూడగానే ఓహో ఇక్కడ ఏమన్నా మీటింగ్లు జరుగుతున్నాయేమో అనుకున్నాను నేను. యూజువల్గా మీటింగ్స్ ఎక్కడైనా జరిగినప్పుడు రండి, వినండి, రక్షణ పొందండి, దేవుని వాక్యాధారమైన మీటింగ్లు, లేదా కొంతమంది రండి, వినండి, స్వస్థత పొందండి, విడుదల పొందండి ఏదో విధంగా ఆ మాటలు రాస్తూ ఉంటారు, లేదా ఫ్లెక్స్లు వేస్తూ ఉంటారు, బ్యానర్లు కడుతూ ఉంటారు కదా. రండి అనగానే ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది అనుకుని ఆ క్రింద చూసేసరికి అక్కడ ఏముందో తెలుసా? రండి, త్రాగండి, విశ్రాంతి పొందండి అని ఉంది. ఓ బ్రాందీ షాప్ అయిన వాడేశాడు ఆ మాటను. ఆ ప్రక్కనే ఆ మాట చదవగానే ప్రక్కన చూస్తే ఓ బ్రాందీ కొట్టు ఉంది. ఎక్కడ చూసాడో మరి ఈ మాటలో ఈ క్యాప్షన్ ఏదో బాగుంది అనుకున్నాడు. రండి, త్రాగండి, విశ్రాంతి పొందండి. మరి ఎందుకు రాదు విశ్రాంతి? వస్తుంది. బాగా త్రాగి త్రాగి గుండె పాడైపోతే మరి వస్తుంది, విశ్రాంతి వస్తుంది, నిత్య విశ్రాంతి. అది పాపానికి ఆకర్షించేవాళ్ళు, పాపానికి పిలిచేవారు చాలామంది ఉన్నారు. ఈ రోజున మానవుడు పాపం చేయడానికి పరిగెడుతున్నాడు, వ్యర్థమైన స్థలాలకు పరిగెడుతున్న పరిస్థితులు ఎన్నో మనం చూస్తున్నాం. రండి, విశ్రాంతి పొందండి అని అలాంటి మాటలన్నీ కూడా కొంతమంది లోబడి వెళ్ళి తమ జీవితాలు పాడు చేసుకున్నారు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది, రండి మనం దేవుని సన్నిధిలో నమస్కారము చేసి ఆయన ఎదుట సాగిలపడుదుము. దేవునికి నమస్కారము చేసి సాగిలపడే అనుభవం. ఆరాధన అనే మాటకు హిబ్రూ పదాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒక పదానికి ఉన్న అర్థం ఏంటంటే దేవుని ఎదుట సాగిలపడడం, దేవుని ఎదుట సాగిలపడడం. నిజంగా దేవుని ఆరాధించేవాడు ఆయన ఎదుట సాగిలపడే అనుభవాన్ని కలిగి ఉంటారు. అంటే తమను తాము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడం, సాగిలపడడం, సర్వాంగములు దేవునికి సమర్పించడం, దేవుని చిత్తానికి లోబడ్డం, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించడం అనేది మనం నేర్చుకున్నప్పుడు మన జీవితాల ఆశీర్వాదం మనం చూస్తాం. కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతూ మనల్ని సృజించిన దేవుని సన్నిధిలో మనం మోకరించుదాం రండి. ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరికీ దేవుడు సంయుక్తంగా ఇస్తున్న ఒక ఆహ్వానం ఏంటంటే దేవుని సన్నిధిలో మోకరించడానికి, ఆయన స్తుతించడానికి. ప్రతి ఆదివారం మనందరూ ఈ విధంగా సంఘముగా చేరి క్రీస్తు ప్రభువు రక్తం ద్వారా కడగబడిన మనందరం కూడా ఆయన ఎదుట సాగిలపడడానికి మనందరం ఇక్కడికి వచ్చాం. మొదటి ఆరాధనలో కూడా నేను చెప్పాను, దేవుని ఎదుట సాగిలపడిన అనుభవంలో ఎవరైతే వర్ధిల్లుతారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. రూతు బోయజు ఎదుట సాగిలపడిందని బైబిల్లో మనం చూస్తాం. మీరు ఎక్కడైనా చూడండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన్ని దేవునిగా గుర్తించిన అనేక మంది ఆయన ఎదుట సాగిలపడినట్టుగా లేఖనాలు మనం గమనించవచ్చు. జ్ఞానులు యేసు ప్రభు ఎదుట ఏం పడ్డారట? సాగిలపడి అనే మాట. చాలా చోట్ల సాగిలపడిన మాట లేకపోయినా మ్రొక్కి అనే మాటలు బైబిల్లో కనబడతాయి. ఒక కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి యేసు ప్రభు కనబడగానే ఆయనకు మ్రొక్కి అనే మాట మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రారంభంలో ఆ మ్రొక్కిన తర్వాత అతని జీవితంలో అద్భుతం జరిగింది. కనాను స్త్రీ తన కుమార్తె సఫర్ అవుతున్నప్పుడు దేవుని ఎదుట సాగిలపడిందని బైబిల్లో రాయబడింది. ఇలా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట సాగిలపడ్డారు, అద్భుతాలు చూశారు. రండి, ఇట్ ఈజ్ అన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరికీ దేవుడి ఇస్తున్న ఆహ్వానం ఇదే. ఈరోజు ఆయన ఎదుట సాగిలపడగలవా? నీ ఆహాన్ని విడిచి, గర్వాన్ని విడిచి, అహంభావాన్ని విడిచి, లోక సంబంధ అనుభవాలు విడిచి మనస్ఫూర్తిగా దేవుని స్తుతించగలవా? యెహోవా దయాళుడు అని పలుకగలవా? పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చిన మాట, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, యెహోవా చేత విమోచింపబడిన వారు మాత్రమే ఆ మాట పలుకుదురు. ఎవరు దేవుడు దయాళుడని చెప్పగలరు? ఎవరు దేవుడు ఆరాధనీయుడని చెప్పగలడు? మనస్ఫూర్తిగా దేవుని ఎవరైతే ఆరాధించగలరు అంటే దేవుని చేత విమోచింపబడిన వారు మాత్రమే.
రక్షణ పొందకుండా, మారు మనసు లేకుండా నువ్వు దేవుని సంపూర్ణంగా ఆరాధించలేవు. ఎందుకంటే పాపము నిన్ను దేవుని నుండి దూరంగా తీసుకుని పోతూనే ఉంటుంది, కానీ నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరకు రాలేవు. సంపూర్ణంగా రక్షణ పొందినవారు, ఆత్మరక్షణ అనుభవానికి తెలుసుకున్న వారు మాత్రమే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించగలరు, ఆయన స్తుతించగలరు. రండి మనం దేవుని ఎదుట సాగిలపడదాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.